శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో శాంతియుత ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గత 10 రోజులుగా వివిధ రకాల అలంకరణలతో పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో శాంతియుత ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గత 10 రోజులుగా వివిధ రకాల అలంకరణలతో పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో వందల మందికి అన్నదానం నిర్వహిస్తూ అమ్మవారి సేవలో ఉంటున్నారు. 10వ రోజు అమ్మవారికి భక్తులందరూ బోనాలు ఎత్తుకుని ఉమ్మడిగా అమ్మవారి దగ్గరికి విచ్చేసి బోనం సమర్పించారు. కాలనీవాసులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుత్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. శాంతియుత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు, నల్గొండ ప్రజలు విచ్చేసి అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాంతియుత్ సభ్యులు ఎం శ్రీనివాస్ రెడ్డి, బొల్ల హరీష్, కోమటిరెడ్డి, లోకేష్ రెడ్డి, కట్ట సత్తిరెడ్డి, లింగారెడ్డి, బైరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలం చంద్రయ్య, నందగిరి సాయిరాం, హైటిపాముల శ్రీకాంత్, జిల్లా భానుప్రసాద్, కొక్కు వినయ్ కుమార్, చెర్లపల్లి షణ్ముఖ, పసుపులేటి పవన్ కుమార్, వీరపనేని శ్రవణ్ కుమార్, జిల్లా సాయి, కత్తుల వాసు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టుకునేటో ఉంటే అక్కడ కొట్టుకోవచ్చు. ఇక అక్కడే పెట్టాలి, అక్కడే ఉంచాలి.